అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ నగర మున్సిపాలిటీ ఏర్పడిన అనంతరం కూడా జీవో ప్రకారం కూడా రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ నగర కమిషనర్ కూడా ఇప్పటికి కూడా ఓటర్ లిస్టును కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని మిత్రపక్షాల పార్టీలు కూడా సంబంధించి వారు ఓటర్ లిస్టు ప్రకారంగా అయితే వార్డుకు సంబంధించి కూడా 3000 పైచలకు ఓటర్ లిస్టు తయారు చేసిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రతిపక్ష నాయకులు కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? నగరపాలక సంస్థ ఏర్పడిన అనంతరం కూడా 60 వార్డులు డివిజన్కి సంబంధించిన కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతిపక్ష నాయకులు కూడా వార్డుల విభజన వార్డుల ఓట్ల లిస్టును కూడా వ్యతిరేకిస్తున్నారు. సక్రమంగా శాస్త్రీయ పద్ధతిగా వార్డులు జరగలేదని చెప్పి కూడా వాళ్ళు వాదనలు వినిపిస్తుంది. దీని మీద ఏం చెప్పారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అతి తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో అటు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, అంటే మహిళలకు ఉచిత బస్సు నుంచి తీసుకుంటే నిన్న మొన్నటి సన్న బియ్యం వరకు ఆ కార్యక్రమాలు అనుకోండి, ప్రత్యేకంగా మా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి 10వ తరగతి పిల్లలకు డిజిటల్ పుస్తకాలు, డిజిటల్ బోర్డ్సు, ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్లో వాటర్ ప్లాంట్లు, అదే రకంగా ఉచితంగా ఎంసెట్ అండ్ నీట్కు ఫ్రీ కోచింగు, గవర్నమెంట్ విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో షెడ్లు వేయించి భోజనాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, విద్యపైన ప్రత్యేకమైన దృష్టి చేసి నవరత్నాల పేరు మీద మహిళలకు స్వయం ఉపాధి కొరకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టించడం, అదే రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఏదైతే అంబేద్కర్ కళాభవన్లో ఉచితంగా కోచింగ్ ఇప్పించడం సమ్మర్లో, ఈ రకంగా విద్యపైన వారు తీసుకున్న చర్యలు అనుకోండి, ఊరు అభివృద్ధి కొరకు ఇటు ముస్లింలకు అనుకోండి, క్రిస్టియన్స్కి అనుకోండి, హిందువులకు అనుకోండి, అందరికీ కూడా సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సొంత నిధుల నుంచి తన జోబులోంచి కూడా డబ్బులు ఖర్చు పెడుతూ ఇవాళ ప్రజలను అభివృద్ధి చేస్తూ ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి యొక్క పనితనానికి మంత్రముగ్ధులైనటువంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలు మహబూబ్నగర్ను కార్పొరేషన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పడంలో భాగంగా, కృతజ్ఞత తెలుపుకోవడంలో భాగంగా రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే వాతావరణం ఇవాళ ప్రజల్లో ఉంది. అది గ్రహించినటువంటి ప్రతిపక్షాలు ఏమీ తోచక, ఏమీ చేయాలో తోచక, ఏం ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు పోవాలనో తెలియక, ఏదో సామెత చెప్తారు చూడండి, ఆడలేక పాత గజ్జలు అన్నట్టుగా ఈ శాస్త్రీయంగా లేదు, చట్టం విరుద్ధంగా ఉంది, రూల్ ప్రకారం లేదని చెప్తున్నారు తప్పితే అదంతా ఏం లేదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా రూల్స్కు విరుద్ధంగా కాకుండా రూల్ ప్రకారమే న్యాచురల్ బౌండరీస్ తీసుకుంటూ ఓటర్ లిస్టులు 3200 మినిమం ఉండాలి, కొంత 10% ప్లస్ మైనస్ ఉండొచ్చు, ఈ ప్రకారమే చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఓన్లీ ఆడలేక పాత గజ్జలన్న చందంగా ఇవాళ ప్రతిపక్షాలకు ముఖం లేక ఏదో ఒకటి ఇట్లా దుమ్మెత్తిపోయేనికే బట్టగాల్చి మీదేస్తున్నారు తప్ప ఏమీ లేదు. అధికారులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ కార్యకలాపాలను. అసలు గతంలోనే కార్పొరేషన్ అయితే ఊరిచ్చినటువంటి పాలకులు అప్పుడు ఏం కాలే, అప్పుడు ఏం మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ కార్పొరేషన్ చేసినందుకు అభినందించాల్సింది పోయి, జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషించాల్సింది పోయి, ఇక ఉట్టిన ఊరును ఖరాబ్ చేయనికే బీజేపీ వాళ్ళకి ఏం పని ఉండదండి. మతం పేరు మీద పోలరైజేషన్కు ప్రయత్నం చేయడం తప్ప ఇంకో పని చేస్తారా వాళ్ళు? నిన్న మాట్లాడిన వాళ్ళు అదే కదా, ఒక వర్గానికి అనుకూలంగా చేసిరు వాటిని అట్లా జీవనం చేయడానికి అవుతుందా? వాళ్ళకి ఏమి తోచక ఇదే ఒక ఇట్లా బట్ట కాల్చి మీరు చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. బీజేపీలో నిజంగా అంత ప్రజల మీద కోరిక ఉంటే, అంత ప్రేమ ఉంటే మేము ఇక్కడ సన్నబియ్యం ఇస్తున్నాం, బీజేపీ పాలిత ప్రాంతాలు ఇవ్వచ్చు కదా సన్నబియ్యం. అవి మాట్లాడరు వాళ్ళు. ఓన్లీ మతం పేరు మీద చిచ్చు పెట్టడం, ఊరును పాడు చేయడం తప్ప ఇంకా. అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ ప్రతిపక్షాల అబద్ధ ప్రచారం నమ్మకండి. మనమందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండబోతున్నాం కూడా. వీళ్ళ చిచ్చుకు మనం గురి కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నగరపాలిక సంస్థలు కూడా 60 వార్డులు డివిజన్గా ఏర్పాటు చేశారు. దాంట్లో ఏదే సమస్య ఉన్నా కూడా కమిషనర్ గారు ఒక నోటీస్ బోర్డులో కూడా పిటిషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోరు. అయినప్పుడు కూడా కొన్ని ప్రతిపక్ష నాయకులు, పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వార్డుల విభజన కూడా సరిగ్గా జరగలేదు, ఓట్ల లిస్ట్ ప్రకారంగా వార్డుల విభజన చేశారా లేకుంటే డోర్ విభజనగా చేశారా అనే వాళ్ళ ప్రక్రియ కూడా కరెక్ట్ లేదు. మీ ఏదైతే 3200 పైచులకు ఓట్ల లిస్ట్ ఉన్నారో దాన్ని వార్డుకు తీసుకొచ్చారు. కానీ చాలా కొన్ని వార్డుల్లో కూడా 4000 పైచులకు ఓట్లు ఉన్నాయని చెప్పి వారు అంటున్నారు. తప్పండి అది. జీవో ప్రకారము ఒక వార్డు యొక్క సంఖ్య కావచ్చు, లేకపోతే వార్డు యొక్క బౌండరీస్ కావచ్చు, నార్త్ నుంచి
నార్త్ నుంచి ఈస్ట్కు, ఈస్ట్ నుంచి సౌత్కు, సౌత్ నుంచి మళ్ళీ వెస్ట్కు, ఈ రకంగా క్లాక్ వైజ్ చేయమని జియో చెప్తా ఉంది. అదే రకంగా చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరంటే, ఒక ఆయన బీసీ సమాజాన్ని, ఒక ఆయన పార్టీ పేరు మీద, ఒక ఆయన సంఘాల పేరు మీద, ఒక ఆయన మాట. నేనేం చెప్తున్నా ఇవాళ వాళ్ళందరి పరేషానంత ఏంటంటే, దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు చేయలేనటువంటి గొప్ప పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీల సంఖ్య ఏందో తేల్చేసినాం కదా, కులగణన చేసినాం కదా, జనగణన చేసినాం కదా, 42% రిజర్వేషన్ ప్రకటించినాం కదా. ఉబ్బి తబ్బిబ్బై ఎట్లా చేయాలబ్బా, మొత్తం బీసీలు మొత్తం మున్నగా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు ఓట్లేస్తే మేమేం చేయాలని తోచగా సంఘాలలోకి ఏం పనిలేకపోతుందని చెప్పి బీసీ సంఘాలకు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు చిచ్చు పెట్టాలనుకున్నారు. ఏం లేదు కనుక ఏదో ఒకటి మాట్లాడతారు. ఇవాళ బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొత్తం మా వైపు ఓట్లు వస్తున్నాయని చెప్పడం తప్పితే అది ఎట్లా చేయాలి బాడు డోర్ నెంబర్ల ప్రకారమా కాదు. అది న్యాచురల్ బౌండరీస్, నైసర్గికంగా. ఇప్పుడు రాయచూరు రోడ్ ఉందన్న, రాయచూరు రోడ్కు రైట్ వార్డ్స్ ఉంటాయి, లెఫ్ట్కు లెఫ్ట్ వార్డులు ఉంటాయి. యువతల వాడు యువతలు కలవద్దు, అవతల వాడు యువతలు కలవడం మంచిది. న్యాచురల్ పెద్ద పెద్ద నాలాలు ఉంటాయి, ఆ నాలాలు బౌండరీస్ చేసుకోవాలి. ఈ రకంగా బౌండరీస్ చేసుకోవాలి, గైడ్ లైన్స్ ఇచ్చి ఒక దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర విధి లేని పరిస్థితులలో తప్పకుండా అట్లా చేస్తే తప్ప కుదరదు, వాడు కాదనుకున్నప్పుడు చేస్తారు. 60 వార్డులు అవుతున్నాయన్న, ఇక్కడ 49, ఎక్కడ 60 కదా, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ అది ఎవరికి ఇప్పుడు ఆడలేక పాదక ఇదే కథ. బీసీలందరూ అక్కడ ఓటేసి మేము ఎట్లా చేయాలి, మా పబ్బం గడపదు, ఎట్లా చేయాలి, ఇదే ఏదో ఒకటి దుమ్ము ఎత్తి పోసేయాలి, ఏదో ఒకటి బద్నాం చేయాలి. పబ్లిక్లల్లా ఒక లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో గేట్ యువతలోడు అని చెప్పి అనవసరమైనటువంటి న్యూసెన్స్ చేసే ప్రయత్నం తప్పితే ఏం కాదు. అందుకే ప్రజలకు కూడా మహబూబ్నగర్ ప్రజలకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఆరోపణలు పట్టించుకోకండి, మీరు ధైర్యంగా ఉండాలి. నిష్పక్షపాతంగా జరుగుతూ ఉందంత వ్యవహారం. మనమందరం అన్నదమ్ముల్లాగా గంగా జమున తహజీబ్ చేసా మహబూబ్నగర్ రైతా హై और रहना है उसको बरकरार रखना है. రైట్. ఈ 60 వార్డులు విభజన అధికార పార్టీ అనుకూలంగానే జరుగుతుందని అంటున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఈ విభజనలో ఎవరు ఇన్వాల్వ్ కాలేదు పార్టీ పరంగా. రీసెంట్ కౌన్సిలర్స్ గారు టర్మ్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే రేపు కౌన్సిలర్గా పోటీ చేయాలన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు పోయి మున్సిపల్ ఆఫీస్లో పోయి కలుస్తారు, చూసుకుంటారు, ఏమవుతుందో చూస్తారు. అది డిఫరెంట్ ఇష్యూ. అన్ని పార్టీలలో పోతారు కదా. కానీ అధికార పార్టీ వాళ్ళు ఏదో చేసిరంటే మా కార్యకర్తలు కూడా చాలామంది దరఖాస్తులు ఇచ్చారు. వాళ్ళకందరూ మేము చెప్పిన వాళ్ళని, అయినా నువ్వు ఈ ఓట్లు నాకు ఉంటేనే గెలుస్తా, వీళ్ళు నాకు ఉంటేనే గెలుస్తా కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే కాంగ్రెస్ అభ్యర్థి కౌన్సిలర్ అవుతాడు, మేయర్ అవుతాడు, కార్పొరేటర్ అవుతాడు. అంతే తప్ప గీడు ఉంటే వాడలే కాదని మేము మా కార్యకర్తలను సంజాయిస్తున్నాం. కొంతమంది ఉంటారు తెలియక. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలం ఉంది, నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏదో జరుగుతుందని పచ్చి అబద్ధం. మేము ఎవ్వరం ఇన్వాల్వ్ అవుతలేము. నేను కానీ రీసెంట్గా రిటైర్డ్ అయిపోయినారు, టర్మ్ అయిపోయిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మూడాచార్య ఎవ్వరం ఇన్వాల్వ్ అవుతారు. అధికారులు పూర్తి స్వేచ్ఛతను వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే రైట్. ముఖ్యంగా ఇప్పుడు 60 వార్డుల విభజన జరుగుతుంది, మొదటిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నగర సమస్య? అభివృద్ధి మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని ఘంటాబద్ధంగా చెప్పగలుగుతా. మీరు చూస్తూ ఉన్న 1.5 ఇయర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన విధానం, వాళ్ళు రాందాడే ఫస్ట్ విద్య పైన, హాస్టల్స్ పైన, ఆ తర్వాత గుడులు, మసీదులు, అంటే అన్ని మతాల వాళ్ళకి సంబంధించి ఊరు పైన, ఊరు డెవలప్ కావాలంటే ఏం చేయాలి? అరే మీరు ఎవరైనా ఊహించిన గత పాలకులు మటన్ మార్కెట్ పెడదామా, కూరగాయల మార్కెట్ పెడదామా, మంచి సెంటర్లో ఆలోచన చేస్తే ఇవాళ పూలే అంబేద్కర్ పేరు మీద విజ్ఞాన కేంద్రం అని చెప్పి రాష్ట్రంలోనే ఏడలేనటువంటి లైబ్రరీని తీసుకురావడం జరిగింది కదా. గతంలో ఓ పనికి వాళ్ళ కాగితం చూపించి నేను జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పినటువంటి అబద్ధం చెప్పినటువంటి మంత్రిని మనం చూసినాం కదా. వచ్చిందా వాళ్ళ జేఎన్టీయూ కాలేజీ? పిల్లలందరూ తీసుకో రోడ్డు మీద నిలబెట్టి ఎండకి చంపిడిగా పిల్లలను. కానీ వాళ్ళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళ పాలమూరు యూనివర్సిటీ, మన యూనివర్సిటీని సొంతం చేయాలని చెప్పి మన యూనివర్సిటీలో ఒక ఎల్ఎల్బి కాలేజీని, ఒక ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చింది కదా. అదొకటే కాకుండా ఇవాళ రాష్ట్రంలోనే ఎక్కడ లేనట్టుగా ముస్లిం మైనారిటీ కళాశాల ఒకటి రూరల్ ఏరియా నడుస్తూ ఉంది, ఆల్మదీనాని. దానికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పించే ప్రయత్నం చేసి ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. అదే రకంగా ఇవాళ త్రిబుల్ ఐటీ ఊహించామన్నా. మహబూబ్నగర్ ఇవాళ విద్యా హబ్గా మారబోతూ ఉంది, మారింది ఆల్మోస్ట్ ఆల్. త్రిబుల్ ఐటీ వచ్చింది. ఈ రకంగా అభివృద్ధి చేస్తూ ఉంది. ఊర్లు రోడ్లు కానీ ఇవాళ చూడండి, ఊర్లో మహబూబ్నగర్ టౌన్లో మీరు ఏ గల్లీకైనా పోని పని నడుస్తూ ఉంది, రోడ్లు డ్రైన్లు అవుతూ ఉన్నాయి. ఊహించారా మీరు? గతంలో 100 కోట్లు పనులు అని చెప్పి శంకుస్థాపనలు లేచిపోయిన వాళ్ళు ఏడుంది, వాళ్ళు ముఖం పెట్టుకుంటారు. పైసలు లేవు, ఏం లేవు, ఉట్టిగా కాగితం చూపించి ఊరు మొత్తం 100 శంకుస్థాపన పలకాలు లేచిపోయిండు. ఇవాళ మేము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తిప్పలు పడి అట్లా ఇట్లా ఏదో నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. చాలా బ్రహ్మాండంగా. మీకు ఒక ఫిలాసఫీలో ఒక మాట చెప్తారండి, SEEP, సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, పొలిటికల్లీ.
ఈ 4 రంగాల్లో ఏ ప్రాంతం అయితే, ఏ ఇల్లు అయితే, ఏ ఊరైతే బాగుపడుతో అదే అభివృద్ధి చెందినట్టు. ఈ 4 రంగాల్లో తప్పకుండా ఈ టర్మ్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మహబూబ్నగర్ను చాలా దేదీప్యమానంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి నమ్మకం మాకుంది. ప్రజలను కూడా విశ్వసించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తమైన కూడా మహబూబ్నగర్ నగరపాలిక సంస్థ శాస్త్రీయబద్ధంగానే వార్డులు విభజన జరుగుతుంది. ప్రతిపక్ష నాయకులు ఏదో బట్టగాల్చి మీనేసిన పరిస్థితి వేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.